వెజ్ నూడిల్స్ని చైనీస్ స్టైల్లో చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా నూడిల్స్ని 80% వరకు బాయిల్ చేసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి వేసుకున్నాక వేడి వాటర్ మొత్తం సెపరేట్ అయ్యాక చల్లనీళ్ళు కాస్త ఇలా వేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తెల్లుల్లి అలానే పచ్చిమిర్చి ఇంకా ఒక ఆనియన్ని సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువగా ఫ్రై కాకూడదు ఆనియన్ అనేది. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు క్యారెట్ని, 1 కప్ వరకు క్యాబేజ్ని, 1/2 కప్ వరకు క్యాప్సికమ్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక 2-3 నిమిషాలు బాగా టాస్ చేసుకోవాలండి. వెజిటేబుల్స్ కూడా మనకి కంప్లీట్గా కుక్ అవ్వకూడదు, జస్ట్ ఇలాగా ఒక 2-3 సార్లు టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ అలానే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అలానే 2 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ని వేసుకొని ఇంకో 2-3 సార్లు ఇలా టాస్ చేసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అలానే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 చిటికలు పంచదార వేసుకొని బాగా ఇలా సార్ట్ చేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని వేసేసుకున్నాక ఈవెన్గా బాగా కలుపుకోవాలండి. ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ లేదా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.